పిలుపు టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. నా పేరు వజినియా వికాస్. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిని మరింత విస్తరింపజేస్తూ తరతరాలకు అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ 2026 కన్వెన్షన్ ఏదైతే బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 31, ఆగస్ట్ 1 అండ్ ఆగస్ట్ 2 తేదీల్లో జరగబోతుందో, అందులో ఆ కన్వెన్షన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్న ఇంకో అద్భుతమైన వేదిక లిటరరీ ఫోరం. మరి రచయితలు, కవులు, సాహిత్యాభిమానులు, పుస్తక ప్రేమికులు, కొత్త తరం రచయితలకు ఒక వేదికపైకి తీసుకువచ్చి తెలుగు సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ఈ ఫోరం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మనం అందరం కూడా భావిస్తున్నాం. మరి ఆ ఫోరంకి సంబంధించి కొంతమంది అతిథులు ఈరోజు మనతో పాటు పిలుపు టీవీ లైవ్ లో అవైలబుల్ గా ఉన్నారు. సో ముందుగా వేణు గారు, మీ గురించి చెప్తారా? అంటే మీ ఏంటి, అంటే ఈ లిటరరీ ఫోరం లో మీ రోల్ ఏంటి, మీరేం చేయబోతున్నారు? థ్యాంక్ యూ వికాస్. ఆగస్ట్ 1, ఆగస్ట్ 2 2 రోజుల పాటు అన్ని కార్యక్రమాల నిర్వహణలో నేను ప్రధాన బాధ్యత వహిస్తున్నాను. సో నాకు కోచైర్లుగా సూర్య నాంపల్లి, తర్వాత రాజ్ బందేల కూడా హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది ప్రకాష్ తిమ్మాపురం గారు సావనీర్కి హెల్ప్ చేస్తున్నారు. సో ఇంకా జయదేవ్ మట్టుపల్లి గారు కూడా ఉన్నారు, అష్టావధానంకి వర్క్ చేస్తున్నారు. తర్వాత ఇంకా మన రాజేశ్వరరావు టేకుమాల్ గారు కూడా మాకు అడ్వైజర్గా ఉన్నారు. సో ఇదంతా ఒక టీం వర్క్, కలెక్టివ్ టీం వర్క్. వీళ్ళే కాకుండా ఇంకా బిహైండ్ ద సీన్స్ చాలామంది ఉన్నారు. సో ఇక 2 రోజులు అంటే ఏదైనా ఈ ఆట కానీ ఇక్కడ ఎన్ని తెలుగు సంస్థ ప్రారంభమైందే మన సంస్కృతి సాహిత్యము దాన్ని కాపాడుకోవడానికి. సో దీంట్లో అందుకనే ఒక ఈ సాహిత్యం అనేది ప్రధాన పీఠిక ఎప్పుడుగానే ఉంటుంది ఎలాంటి కల్చర్ ఈ యొక్క ఆర్గనైజేషన్లో కానీ. సో దానికి నేను ఈసారి లీడ్ చేయడము చాలా సంతోషంగా ఉంది. గత ఆటకి కూడా ఆటా డేస్ హైదరాబాద్లో కూడా గత 2 సంవత్సరాలుగా ఆటా డేస్ కార్యక్రమాలు కూడా నేను నిర్వహించాను. సో పోయినసారి వినోద్ కుమార్ శుక్ల గారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ఆయన రచనలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాము. అంతకుముందు 42 మంది ప్రముఖ కవులతోటి అన్ని రంగాల్లో, అంటే సాహిత్యం వచ్చే అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులను పిలిచి వాళ్ళతోటి కూడా ఒక ఫుల్ డే సెషన్ కూడా అది ఏర్పాటు చేశాము. సో ఈసారి కూడా ఆ రెండింటికి కూడా మంచి స్పందన వచ్చింది. సో ఈసారి కూడా మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. సో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. సో ఓవరాల్ గా మీరు ఇప్పుడు అమెరికన్ తెలుగు అసోసియేషన్ లిటరరీ ఫోరం కి ఈ ఫోరం మొత్తానికి మీరు చైర్ గా ఉన్నారు, రైట్? కరెక్ట్, రైట్. సో సూర్య గారు అండ్ రాజ్ బండేలా గారు, మీ ఇద్దరు కూడా ఇప్పుడు వేణు గారు చెప్పిన ప్రకారం మీరు ఇద్దరు కూడా కో చైర్స్ అనుకుంటాను లిటరరీ ఫోరం కి. సో బ్రీఫ్ గా మీ ఇద్దరు కూడా ఇంట్రొడక్షన్ ఇస్తుంటారా? ముందుగా సూర్య గారు, విల్ గో విత్ యూ. థ్యాంక్ యూ వికాస్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వేణు గారికి అండ్ ఆట యాజమాన్యానికి ధన్యవాదములు. నేను గత 20 సంవత్సరాలుగా వర్జీనియాలో ఉంటున్నాను. సాహిత్యం పైన అభిలాషతోటే ఈ పొజిషన్ తీసుకొని దీనికి వర్క్ చేద్దామని డిసైడ్ అయ్యాను. మేము రకరకాల కార్యక్రమాలు ఆల్రెడీ అన్ని వెబ్సైట్లలో పోస్ట్ చేశాము. సో ఈ 2 రోజులు సాహిత్య అభిమానులందరికీ ఒక పండగలాగే ఉంటుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. రైట్, థ్యాంక్ యూ సూర్య గారు. రాజు గారు, మీ గురించి బ్రీఫ్ గా ఇంట్రొడక్షన్ అండ్ ఆల్సో మీ బాధ్యతలు ఏంటి ఈ లిటరరీ ఫోరం లో? నా పేరు రాజ్ కుమార్ బందెలా అండి. సో థ్యాంక్ యూ ఫర్ పిలుపు టీవీ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అండ్ ఈ 2 రోజులు తెలుగు సాహిత్యం మీద నాకు గత కొద్ది సంవత్సరాలు, ఒక 10 ఏళ్ళ నుంచి సాహిత్యం మీద అభిమానంతో, అభిరుచితో కొంత పుస్తక పఠనం ద్వారానే కూడా నేను ఒక 2-3 పుస్తకాలు కూడా రాశాను. సత్యం శివం సుందరం అని, తర్వాత నాలోని నీవు అని, తర్వాత కొన్ని జీవిత కథలు. సో అలా అక్షరం మీద ప్రేమ పుట్టుకొచ్చింది. సో ఓవరాల్ గా ఏంటంటే నాకు ఇక్కడ ఈ ఆట వేదిక మీద కొత్త నాలాంటి కొత్త వాళ్ళను అన్న వేణు నక్షత్రం చాలా ప్రోత్సహిస్తున్నాడు. ఆ ప్రోత్సహిస్తూ భాగంగానే మనకు ఈ ఆట తెలుగు సాహిత్య కార్యక్రమంలో వేణు నక్షత్రం ఒక నక్షత్రం కాదు, మా అందరికి కూడా పర్టికులర్ గా ఈ సాహితీ ఈ చర్చలకు గత 6 నెలల నుంచి ఎంతో కష్టపడ్డాడు. సో ఆయనతో పాటు మేము కూడా, నేను, సూర్య నాంపల్లి, ఇంకా చాలా మంది కూడా ప్రయాణం చేస్తున్నారు. సో ఈ సాహిత్య వేదిక వేణు నక్షత్రం
మాకు దశ దిశ నిర్దేశం చేస్తూ వేణు నక్షత్రం ఒక నక్షత్రం కాదు, మా అందరికి ఈ సాహిత్య సేవకి ఒక ధృవతార. రైట్. థ్యాంక్ యూ రాజు గారు. సో వేణు గారు, మీ దగ్గరికి వస్తే అంటే గత 2 రోజులుగా ఇంటర్నెట్ లో కానివ్వండి, మన అంటే ఈ లోకల్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో కానివ్వండి, ఒక కొటేషన్ అంటే వైరల్ అవుతుంది అనమాట. శ్రోతలుగా కాదు వక్తలుగా రమ్మని. అంటే దాని గురించి ఏదైనా 2 మాటలు చెప్పగలుగుతారా? యా, ఖచ్చితంగా. సో ఈసారి స్పెషాలిటీ అంటే అదే ఇప్పుడు ఈ ఆట ఈ 2 రోజుల సమావేశాల్లో ముఖ్యంగా మనం ఏంటంటే భాష, సాహిత్యము, మన సంస్కృతి ఈ మూడింటిని మనం ప్రమోట్ చేద్దామని. సో దీంట్లో భాగంగా ఏది ప్రమోట్ చేయాలన్నా కూడా, ఏదన్నా అంటే మనం భాషాభివృద్ధి చేయాలన్నా కూడా, దాన్ని ప్రోత్సహించాలన్నా కూడా మనం మాట్లాడడం అనేది ఇంపార్టెంట్. అంటే రోజు రోజుకి ఏమవుతుందనంటే ఈ మాటలు కరువైపోతున్నాయి. మనకు వాట్సాప్లు ఇంకా ఈమెయిల్స్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మరీ సింబల్ లాంగ్వేజ్లు అయిపోతున్నాయి, ఈమోజీలు అవుతున్నాయి ప్రతిదానికి కూడా. అసలు అంటే మనం ఒక భాష పలకడము, సంతోషము, ధన్యవాదాలు అని అంటే ఎంత ఒక అద్భుతంగా ఉంటుంది, ఒక వైబ్ ఉంటుంది. కానీ దాన్ని మనం ఇప్పుడు ఒక సింబల్ పెట్టేస్తారు దండంది. సో అట్లా కాకుండా మనం మాట్లాడితే కానీ మనకు భాషని మనము పెంపొందించుకోలేము అనే ఒక మెయిన్ టాపిక్ మీద మనం ఈసారి ఏం చేస్తున్నామంటే అందరూ మాట్లాడే అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి మనం ఈ 2 రోజుల దాంట్లో ఏదైనా సరే మీరు కవిత కానీ, ఒక వ్యాసం కానీ, ఒక కథ కానీ, లేకుంటే ఒక పద్యం కానీ, మీరు రాసింది కానీ, లేకపోతే ఇంకెవరిదైనా సరే కానీ ఒకసారి వచ్చి చదివితే దానివల్ల ఏమవుతుందంటే ఒక 10 మందికి చేరుతుంది. అది అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఒక ఉత్సాహం వస్తుంది. సో అట్లా మనం రావాలనే ఉద్దేశంతో అయితే దానికి చిన్న చిన్న బహుమతులు కూడా ఇస్తున్నాము. సో అంటే ప్రతిసారి మనం చూస్తుంటాము ఇండియా నుంచి కూడా, మనకు భారతదేశం నుంచి మనకు చాలా పెద్ద పెద్ద కవులు, రచయితలు అందరూ వస్తున్నారు. సో అది మనం ఈ కొత్త వాళ్ళని, పాత వాళ్ళని ప్రోత్సహించడం అన్నట్టు. వాళ్ళ ముందు వాళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు కూడా మాట్లాడితే ఏమవుతుందని అంటే మనకు ఒక కొత్త తరాన్ని, లేకపోతే పాతగా ఆల్రెడీ రాసి కొన్ని మానేసిన వాళ్ళు, ఇప్పుడు చాలామంది ఈ సెకండ్ జనరేషన్లో ఉన్న వాళ్ళు అందరూ కాలేజీలో ఉన్నప్పుడు ఏదో రాసిన వాళ్ళే ఉంటారు, ఏదో చిన్న కవితం రాసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏమైందంటే మనం వచ్చి ఈ యాంత్రిక జీవితంలో పడేసి అన్నీ మర్చిపోతున్నారు. సో అట్లాంటి వాళ్ళని కూడా ప్రోత్సహించడంలో ఆట కూడా చాలా ప్రధాన పాత్ర వహించింది. ఇప్పటికే మనకు చాలా మంది కూడా మళ్ళీ తిరిగి రాసే కథలు కూడా వచ్చాయి, పోటీలకు కూడా వచ్చాయి, సామరీలో కూడా రాయగలుగుతున్నారు. సో అందుకనే ఇంకొకసారి ఏంటంటే మనం ఈ వేదిక కూడా వచ్చి మీరు మాట్లాడితే ఏమవుతుందంటే వాళ్ళు ఒక ఉత్తేజం వస్తుంది, ఒక ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల 10 మంది వినగలుగుతారు ఏం మాట్లాడుతుండ్రు అనేది. సో అట్లా ప్రతి ఒక్కరికి ఈసారి ఏం చేస్తున్నామంటే మీరు వచ్చి ఏదో వినేసి వెనకాల కూర్చొని వాట్సాప్ మెసేజ్లు పెట్టుకోవడం కాకుండా మీరు కూడా మాట్లాడండి అని మనం చేస్తూ ఈ విధంగా భాషాభివృద్ధిలో భాగంగా ఇది ఒక ప్రాజెక్టు మనం స్టార్ట్ చేస్తున్నాం. రైట్. సో సూర్య గారు, మీ దగ్గరికి వస్తే ఈసారి లిటరరీ ఫోరంలో ప్రేక్షకులు ఏమేమి ప్రత్యేక కార్యక్రమాలను చూడబోతున్నారు? చాలా రకాల కార్యక్రమాలు ప్లాన్ చేశామండి. ఎస్పెషల్లీ అవధానం కదా, అవధానం అని చేస్తున్నాము. అది చాలా బాగుంటుంది. ఇంకా కథలు చదవడము, కవితలు వినిపించడము, ప్రముఖుల ప్రసంగాలు. అండ్ నా వరకు వస్తే నేను ఒక పుస్తక పరిచయ కార్యక్రమం చేస్తున్నాను. ముఖ్యంగా ఒక 4 పుస్తకాల గురించి అని అనుకున్నాం ఇప్పటి వరకు. ఇంకా కొన్ని యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంట్లో ముఖ్యంగా మిట్టపల్లి సురేందర్ గారి తెలంగాణ ఉద్యమంలో మిట్టపల్లి పాట ఒకటి, ఇంకోటి ఈమని శివనాగిరెడ్డి గారు ఇండియా నుంచి వస్తున్నారు. తను ప్రముఖ స్థపతి అండ్ ఆర్కియాలజిస్ట్ అండి. తను రాసిన మైలురాళ్ళు అని, అండ్ వేణు సమర్పించిన ఇంకొక బుక్ హైబ్రిడ్ ఫిల్మ్ మేకింగ్ అని, ఇంకొకటి ఈ మధ్యన ద ఇన్నర్ లాబిరిన్స్ అని ఎస్వి రామారావు గారు పంపిన పుస్తకం గురించి కూడా పరిచయ కార్యక్రమం ఉండబోతుంది. ఇంకా కొన్ని వచ్చే అవకాశం ఉంది. ఇంకా వాటి గురించి మళ్ళీ మేము ప్రచురిస్తాం డెఫినెట్ గా. రాజు గారు, సో తెలుగు భాషను విదేశాల్లోని యువతకు చేరవేయడంలో ఆట ఎలా అవసరం పడుతుంది అని మీరు అనుకుంటున్నారు? ఆట ఈ తెలుగు సాహిత్యంలో వాళ్ళ సంకల్పం కానీ కొన్ని ఏండ్లుగా సాగుతుంది. అంటే మనకు ఈ సాహిత్యం అనేది అంటే సాహిత్యం ఎప్పుడు కూడా పరివర్తన కోరుకుంటుంది. భాష దాన్ని ఆట చాలా బాగా ప్రమోట్ చేస్తుంది. అంటే ఒక మనుషులను
ఆత్మీయతలను, అనుబంధాలను కలపడంలో ఈ భాష చాలా ప్రధానంగా ఉంటుంది. మన సంస్కృతి ఇవన్నీ కలిసినప్పుడే కదా! సో, మనుషులందరూ ఒక చోట చేరేది. సో, వేణు గారన్నట్టుగా ఈ ఇప్పుడు మనకు సాహిత్యాన్ని ఆరాధించేవారు దీన్ని ఒక సేవగా భావించి ఆట కొన్నేళ్లుగా చేస్తుందండి. యాహ్! సో వేణు గారు, సో Hmm. ఈ ఏడాది నిర్వహిస్తున్న ఈ సాహిత్య పోటీల ప్రత్యేకత గురించి ఎవరైనా అడిగితే మీరేం చెప్తారు? అంటే పోటీలు అని కాకుండా మొత్తం ఈ కార్యక్రమాల గురించి ఏం అంటే టోటల్గా అంటే పోటీలు కూడా ఒక భాగంగా పెట్టినాం. అంటే కొత్త రచయితలని, పాత రచయితలని కొంచెం అంటే కొద్దిమంది రాసి మానేసిన వాళ్ళని ప్రోత్సహించడానికి పోటీల్లాగా పెట్టాము. బట్ అది కాకుండా మనకు ఈసారి ఈ అష్టావధానంలో నరాల రామారెడ్డి గారును, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, పాలపర్తి శ్యామలానంద గారు అవధానం చేస్తున్నారు. సో దాంట్లో జొన్నవిత్తుల గారు, నరాల రామారెడ్డి గారు కూడా పాల్గొంటున్నారు. సో అట్లా కాకుండా మనకి అఫ్సర్ గారు ప్రముఖ కవి, ఇక్కడ కొల్చాల సురేష్ గారు, వీళ్ళందరూ కూడా ఈయన భాషా శాస్త్రజ్ఞుడు. మనకు ఫాంట్స్ ఇట్లాంటి చాలా చేశారు భాషలో. ఇప్పుడు మన గూగుల్లో మనం గుర్తున్న ఇవన్నీ వాటి వెనకాల సురేష్ కొల్చాల గారి కృషి కూడా చాలా ఉంది. సో జయదేవ్ రెంటాల గారు కూడా ఇండియా నుంచి వస్తున్నారు. సో ఇవి కాకుండా ఇది ఒక సాహిత్యంలో ఒక కార్యక్రమాలు, కవిత్వము, కథలు. ఇంత కాకుండా మనకి శ్రోతలను అలరించడానికి ముఖ్యంగా మనకి రసమయ బాలకిషన్, తర్వాత మిట్టపల్లి సురేందర్, వీళ్ళిద్దరు కూడా మన నేల మన పాట అనే ఒక అంశం మీద కొద్దిసేపు పాటలు పాడుతూ మధ్య మధ్యలో కవిత్వము వాళ్ళని ప్రోత్సహిస్తూ, అంటే మిక్స్ అండ్ మ్యాచ్ లాగా పెడతాం అన్నట్టు. అంటే వీళ్ళు కంప్లీట్ పాటలు కాకుండా కొత్త రచయితలు పాడుతూ వాళ్ళు కవిత్వం చదువుతుంటారు, మధ్యలో వీళ్ళు వాళ్ళ పాటలతో అలరిస్తుంటారు. అదేవిధంగా కొత్త కథలు చదివినప్పుడు కూడా కథల ప్రోగ్రాంలో కూడా మనము కాశల్ల సామ్ గారు, ఇప్పుడు ప్రముఖ జాతీయ అవార్డు గ్రహీత, దాంట్లో ఆయన కూడా ఆట పల్లె పాట అనే దాంట్లో పాటలు పాడుతూ మనం ఈ రెండు ప్రోగ్రామ్స్ కొత్తగా శ్రోతల్ని అలరించడానికి, అంటే మనము ఒక 100 మాటల కన్నా ఒక పాట అనేది పవర్ఫుల్. అట్లా అందుకని చెప్పేసి ఆ పాట ద్వారా కూడా మన సాహిత్యాన్ని ప్రచారం చేద్దాం. సాహిత్యం అంటే ఏ భాషలో, కవిత్వమే కావండి, కథ కావచ్చు, వ్యాసం కావచ్చు, పద్యం కావచ్చు, కానీ వీటన్నిటిలో ఒక పాట అనేది ప్రజలకి చాలా తొందరగా చేరుతుంది. అందుకని చెప్పేసి ఈసారి మనం పాట ద్వారా కూడా ఈ భాషాభివృద్ధిని, ప్రజల్లో ఒక చైతన్యాన్ని, సాహిత్య చైతన్యాన్ని పురిగొల్పడానికి మనము ఇట్లాంటి ఒక కార్యక్రమం పెట్టాము. సో ఈ సాహిత్యానికి సంబంధించిన ఈ పోటీలు కానివ్వండి, ఆ సమావేశాలు కానివ్వండి, మనకి కన్వెన్షన్ లో 2 రోజులు ఉండబోతుందా? ఆగస్ట్ 1 and 2? అవునండి, 2 రోజులు ఉంటుంది. ఆగస్ట్ 1 నాడు, ఆగస్ట్ 2 2 రోజులు ఉంటుంది. ఆగస్ట్ 1 నాడు ఏంటంటే మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది, 1 o'clock నుంచి. ఎందుకంటే పొద్దున మనకి ఇనాగరల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ ఉండదు. సో 1 PM నుంచి మనకి స్వాగత ఉపన్యాసాలు అవన్నీ ఉంటున్నాయి. తర్వాత దీంట్లో ఇంకా ఈసారి ఏం చేసామనంటే ప్యానల్ డిస్కషన్స్ పెట్టాం. అంటే మనము సరదాగా ప్రతిసారి జనరల్గా ఏం చేస్తుంటామంటే ఇండియా నుంచి ఒక ప్రముఖులు వస్తుంటారు, వాళ్ళు ఒక ½ an hour మనం మాట్లాడేస్తుంటారు, మనం వింటుంటాము. సో అట్లా కాకుండా దానికి కొంచెం భిన్నంగా వాళ్ళు కూడా ఉన్నారు, మన పెద్దవాళ్ళందరూ మన పక్కనే కూర్చుంటారు. ఈవెన్ శివనాగరెడ్డి గారు ఉన్నారు, వామరాజు సత్యమూర్తి గారు ఉన్నారు, మన నరసింహారెడ్డి ఊరిమింది, ఇట్లాంటి ప్రముఖులు అందరూ ఉన్నారు మన దగ్గర. జొన్నవితల గారు కూడా ఉంటారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు మనం ఒక ప్యానల్ డిస్కషన్ అనేది పెడుతున్నాం. అంటే మనకు అభిప్రాయాలు కావాలి. ఇప్పుడు ఒకరు చెప్పేసి విని అక్కడ ఆగడం కాదు, మన అభిప్రాయం, మన అసలు ఏమనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఒకటి చెప్పాడు, మన భాష అంటే ఇట్లా చేయాలండి, తల్లిదండ్రులు కూడా వాళ్ళకి నేర్పేయాలి, పిల్లలకి మన బడిలు ఉంది, పాఠశాలలు ఉన్నాయి, ఇవన్నిట్లలో పంపిస్తున్నారు. అంతేకాకుండా ఇంకా ఏ విధంగా మన కొత్త కొత్త ఐడియాలు అన్నట్టు ఇట్లాంటి ఇస్తుంటారు ప్రతి ఒక్కరికి. అంటే ఎవరికి ఎట్లాంటి ఒక ఐడియా, ఒక ఆలోచన వస్తుందో తెలియదు. సో అందుకనే మనము ఇండియా నుంచి తీసుకొచ్చిన వాళ్ళు, పాత వాళ్ళు, పారుపల్లి కోదండరామయ్య గారు తెలుగు భాష కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్లాంటి వాళ్ళందరినీ, భానుప్రకాష్ మగులూరి గారు పాఠశాల ఇక్కడ వాషింగ్టన్ డీసీలో తానా పాఠశాలకి ఇన్ఛార్జి గారు, ఆయన కూడా వస్తున్నారు. తర్వాత శ్రీమతి జ్యోతి పిసుపాటి గారు, తను కూడా ఒక మంచి సాహిత్యంలో మంచి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ కూడా ఒక మంచి చాలా రైటరు, పెద్ద రైటరు, తను కూడా మంచి సాహిత్యాభిలాషి, సాహిత్యంలో మంచి పట్టు ఉంది. సో ఇట్లాంటి వాళ్ళని, రుక్మిణి మాధవి అని ఉన్నారు, లక్ష్మీ గోపరాజు గారు, ఇట్లాంటి వాళ్ళు ప్రముఖులందరినీ కూడా ఏం చేస్తున్నామనంటే ఒక ప్యానల్ డిస్కషన్లో కూర్చోబెడుతున్నాం. మళ్ళీ వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా, ఇంకేదైనా ఉంటే కూడా మనం ఆడియన్స్ని కూడా క్వశ్చన్స్ తీసుకుంటున్నాం. అది ఒకటి. తర్వాత మళ్ళా ఈ అఫ్సర్ గారు ఉన్నారు,
ప్రముఖ కవి అప్సర్ గారి ఆయన నేతృత్వంలో ఏం చేస్తున్నామనంటే మనము ఆ, అమెరికాలో తెలుగు వారిలో కవితా ధోరణిలో వికాసం అంటే కేవలం మనము ఒక కొత్త అంటే ఎంట్రీ లెవెల్ అంటాం కదా, మన అప్కమింగ్ వీళ్ళే కాకుండా మనకు ఆల్రెడీ సాహిత్యం పట్ల కొంచెము నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ రాస్తున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కొంచెం హయ్యర్ లెవెల్లో ఉండే వాళ్ళ కోసం మనము కవితా ధోరణిలో వికాసం అని చెప్పేసి అది కూడా ప్యానల్ డిస్కషనే. దాంట్లో కూడా మనం కవిత్వం చేయాలంటే ఎట్లా రాయాలి, కవిత్వంలో మెలకువలు ఏంటి. సో దాంట్లో మనకి రాజేశ్వరి దివాకర్ల గారు, ఆమె ప్రముఖ కవి రచయిత, బాగా మన దివాకర్ల వెంకటావధాని గారి కూతురు, చాలా ఎక్స్పీరియన్స్డ్, తను కూడా వస్తుంది. సౌజన్య కొత్త అమ్మాయి ఇక్కడ ఇప్పుడిప్పుడే రాస్తుంది, తను కూడా మనకు దీంట్లో పాల్గొంటుంది. దేవకీ నందన్ గారు, శ్రీమతి శారదా కాశీవజ్జుల, ఇట్లా కొత్త పాత మేళవింపు అన్నట్టు. అంటే అటు కొత్త వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం, కొత్త వాళ్ళ ఐడియాలు, అంటే ఇప్పుడు మనకి జెన్జీ లాగా ఇంకా యూత్ పిల్లలు కూడా వస్తున్నారు, వాళ్ళ ఐడియాస్ ఏంటి, ఇవన్నీ కూడా కలిసి మనకు ఒక భాషని ఎలా మనం పెంపొందించుకోవాలి, భాషని ఎట్లా కాపాడుకోవాలి అనే దాంట్లో ఇవన్నీ ఉంటాయి. గడి. సో సూర్య నంపల్లి గారు, మీరు ప్రస్తుతానికి వన్ ఆఫ్ ది కోచైర్గా ఉన్నారు కదా, సో మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ కథలు, కవితలు, నవలల పోటీలకు? అంటే బేసిక్ ఇప్పటి వరకు వచ్చిన స్పందన మీకు ఎలా అనిపిస్తుంది? స్పందన అయితే బాగుందండి. చాలా చాలా వరకు అంటే యుఎస్ నుంచి కొన్ని వచ్చాయి. మేము అంటే మామూలుగా డిఎంవి ఏరియాలో కూడా మేము సాహితీ సమావేశాలు నిర్వహిస్తాము. అక్కడ వచ్చిన వాళ్ళు కూడా కొందరు కవితలు, వ్యాసాలు పంపారు. కొన్ని అయితే నా మనసుకు నచ్చినాయి, కొన్ని అయితే అసలు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. పింగళి ఛందస్సు అని ఒకటి వచ్చింది, నేను అది చదువుతున్నాను. బట్ ఇట్ వాజ్ లైక్ రిలేటెడ్ టు ఆల్ అవర్ ఫ్యూచర్ థింగ్స్ అనే చెప్పారు. అప్పుడు పింగళి ఛందస్సులో ఉన్నవే కోరిలేషన్ చేసుకుంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది దాంట్లో కొంచెం వివరించారు. నేను ఇంకా పూర్తిగా చదవలేదు. అలాంటి ఆనిముత్యాలని ఇంకా చాలా రకరకాలవి వచ్చాయి. అవన్నీ మేము కొన్ని సావనీరు ప్రచురణకు తీసుకున్నాము, కొన్ని ఏమో ఈ సమావేశాల్లో వినిపించబోతున్నాము. సో అందరూ శ్రోతలుగా కాకుండా వక్తలుగా రండి అని మా ట్యాగ్ లైన్ ప్రకారం అందరు వచ్చి మీ ఫోన్లు చూసుకోవడమే కాకుండా మీ స్వరాన్ని కూడా వినిపించాలని గట్టిగా కోరుతున్నాము. రైట్. రాజ్ బండేలా గారు, మీరు కూడా వన్ ఆఫ్ ది కోచైర్గా ఉన్నారు. సో బేసిక్ గా ఈ కొత్త రచయితలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ఈ ఆట లిటరరీ ఫామ్, అలా ఓవరాల్ గా ఈ ఆట కన్వెన్షన్ కూడా ఎలా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా అండి, ఇది మంచి ప్రశ్న. సో ఇప్పుడు మనకు వేణు నక్షత్రం గారు చెప్పినట్టుగా కానీ, తర్వాత సూర్యనంపల్లి చెప్పింది, ఇద్దరు కూడా ఒకటే నినాదం, వక్తలుగా రండి, ప్రేక్షకుల శ్రోతలుగా కాకుండా వక్తలుగా రండి. ఇది తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచాన్ని నలుమూలలా మనం విస్తరింపజేద్దాం. సో ఇది ఒక కార్యక్రమం కాకుండా దీన్ని ఒక పండగ, ప్రతి ఇంటి పండగ, తెలుగు పండగ లాగా చేద్దాము అన్న స్లోగన్ లో దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ, కొత్త రచనలు ప్రోత్సహిస్తూ, ఆట ఎలా అంటే ఈ సాహితీ ప్రపంచంలో దీన్ని ఒక విశిష్ట మైలురాయిగా నిలిచిపోయేటట్టుగా మనందరిది. ఇప్పుడు ఇది వేణుగారు చెప్పినట్టు ఇదంతా అక్కడికి వచ్చేవాళ్ళు స్టేజ్ మీద, ఇదంతా ఒక అక్షర కుటుంబం. ఇది కేవలం ఒక కార్యక్రమం పరంపర కాదు, ఒక సాహితీ ఉద్యమం. ఆట చేస్తున్నది కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఒక సాహితీ ఉద్యమం. ఇది ఒక జీవితకాల ప్రస్థానం కాదు, జీవితకాలపు మహాయజ్ఞం ఆట చేస్తున్నది. సో ఈ సాహిత్యాన్ని, ప్రతిభను ఒక పండగగా అందరం ఆగస్ట్ 1, ఆగస్ట్ 2 2 రోజులు కూడా నిరంతరంగా పాల్గొని, శ్రోతలుగా కాకుండా పాల్గొని, దీంట్లో మనందరం తెలుగు వైభవాన్ని ప్రపంచ స్థాయిలో చాటుదాం అనేదే ఈ ముఖ్య ఉద్దేశం అండి. రైట్. సో వేణు గారు, మీరు అనేకమైన సంవత్సరాల నుంచి యుఎస్ లో ఉన్నారు. సో మరి మీ అబ్జర్వేషన్ ప్రకారం విదేశాల్లో తెలుగు రచయితలు ఎదుర్కొనే ప్రధాన సవాళ్ళే ఏమనుకుంటున్నారు? సవాళ్ళు అంటే జీరో. అసలు సవాల్ మన భాష అంటే మనము ఒక రచయితలకు కానీ లోపల ఉండాలి, రాయాలైన ఒక ప్రేమ, అభిమానం ఉంటే దానికి ఎట్లయినా తీసుకోవచ్చు. దీనికి సవాళ్ళు అనేది ఏమి ఉండదండి. మనం ఏంటంటే ఒక లోపల నుంచి హృదయంలో నుంచి రావాలి, అయ్యో నేను భాష మాట్లాడాలి, చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కలుస్తారు, ఒక 10 మంది తెలుగు వాళ్ళు కలిసినప్పుడు ఆ 10 మంది కూడా మ్యాక్సిమం కొన్నిసార్లు ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటారు.
అట్లా కాదు. ఇప్పుడు పిల్లలతో మాట్లాడినప్పుడు కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడినప్పుడు మన తెలుగులో ఉన్నప్పుడు వాళ్ళతో తెలుగు మాట్లాడిస్తే వాళ్ళకు కూడా ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ లాగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక అమెరికన్ స్టూడెంట్, ఒక మన తెలుగు స్టూడెంట్ ఇద్దరు ఒక కాలేజ్ స్కూల్ పోతున్నారు అని అంటే మన పిల్లోడికి ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంటుంది. ఒక లింగ్విస్టిక్స్లో అరే ఈయనకు తెలుగు కూడా ఉంది, ఎందుకంటే రేపు ఫ్యూచర్లో జాబ్స్ కూడా ఉంటాయి వీటి మీద. సో అట్లా ఎన్నో ఈ విధంగా పిల్లలకి కొంచెం వాళ్ళు అరే మనము తెలుగు చెప్తాము, వాళ్ళతో నేర్పిద్దాము అనేది ఒక చిన్న ఆకాంక్ష ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు కూడా మాట్లాడగలుగుతారు. అంతేగాని దీంట్లో పెద్ద సవాళ్ళు అనేది ఏర్పడేది మనం ఎవరు నేను మాట్లాడదంటలేదు. ఈ ఫ్రీడమ్ కంట్రీ, ఓపెన్ కంట్రీ, ఇక్కడ ఏదైనా ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరు ఆపట్లేదు. మనం ఒక ఆఫీస్లో మన ఆఫీసు ఆ ప్రయత్నంలో భాగంగా మనము ఇంగ్లీష్లో మాట్లాడచ్చు, కానీ మిగతా టైంలో మ్యాక్సిమం తెలుగు వాళ్ళు కలిసినప్పుడు తెలుగులో మాట్లాడుకోవడము అదొక మంచిది. లేకపోతే పిల్లలకు తెలుగు నేర్పేయడం ఒకటి. సో బేసిక్గా భాష పట్ల ప్రేమ ఇంటెన్షన్ ఉంటే చాలా చాలంటది, అంతే సరిపోతుందండి. ఆ రెండు చాలు. అంటే కొన్ని నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు మనబడి ఉంది, పాఠశాలలు ఉన్నాయి, ఇక్కడ ఇంకెన్నో కొన్ని లోకల్ కూడా చిన్న చిన్న తెలుగు స్కూల్స్ కూడా ఉన్నాయి. అంటే పేరెంట్స్ వాళ్ళు కొద్దిమంది, అంటే అందరని కాదు కానీ కొద్దిమంది ఎలా ఉంటున్నారు అంటే పిల్లల్ని వాళ్ళు ఏదో చెప్పారు, లేకపోతే ఆయన నాకు బాగా పరిచయము, ఆయన బాధపడలేగా పంపించిన అనే టైప్లో కూడా కొద్దిమంది అంటుంటారు. అక్కడ పంపించేసి కానీ అంటే కనీసం వాళ్ళకి ఏం నడుస్తుంది అని మాట్లాడకుండా కూడా దాన్ని ఇంగ్లీష్లోనే మాట్లాడు. అంటే గో యువర్ క్లాస్ ఇస్ స్టార్టింగ్, ఓకే కమ్ లెట్స్ గో క్లాస్ నుంచి. అంటే ఒక తెలుగు స్కూల్కి పోయినప్పుడు ఆ పోయేంతసేపు అన్నా కనీసం తెలుగులో మాట్లాడితే ఆ పిల్లోడికి 2-3 మాటలు అర్థమవుతాయి కదా అట్లని. సో ఆ విధంగా ఒక అంటే హృదయం నుంచి రావాలి ఏదైనా భాష. అట్లా వస్తే ఖచ్చితంగా వాళ్ళు పిల్లలు కూడా నేర్చుకోగలుగుతారు. వాళ్ళకు అడ్వాంటేజ్ ఇక్కడ మనము మన పిల్లలకి ఇంగ్లీషు రాదు అనే వరి కావాల్సిన పని లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు పుట్టి పెరిగే రెండేళ్లలో టీవీ చూసేసుకొని వాడు బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతున్నారు చిన్న చిన్న పిల్లలు. వాడు ఏంటంటే ఆ ప్రీ స్కూల్ పోయే ముందే. సో కాబట్టి మనం తల్లిదండ్రులు కొంచెం తెలుగు పట్ల ఇంట్రెస్ట్గా ఉండి పిల్లలతోటి తెలుగు మాట్లాడిస్తే బాగుంటుంది. తెలుగువాడు అని తెలిసినప్పుడు మనం తెలుగులో మాట్లాడుకోవడమే ఉత్తమం. ఆ విధంగా మనం భాషను ప్రోత్సహించినట్టు అవుతుందండి. రైట్, థ్యాంక్ యూ. సో సూర్య గారు, సో యువ రచయితలకు మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి? జనరల్ గా రచయితలు అవ్వాలంటే మొదటిగా చదవాలి చాలా. అంటే చిన్నప్పటి నుంచి లిటరేచర్ పట్లనే కాకుండా ప్రతిదీ చదువుతూ వెళ్తుంటే భాష పైన పట్టు దొరుకుతుంది. చదువుతూ రాయాలనే తపన ఉన్నప్పుడు ఆ ఆలోచనలు అంటే మెంటల్ మ్యాప్ ఫస్ట్ మనం ఒక మెంటల్ మ్యాప్ ఉంచుకోవాలి. ఏ దానిపైన రాయాలి, ఎలాంటిది మనల్ని ఎక్కువ స్పందిస్తుంది, ఇలాంటి విషయం మీద మనం ఎక్కువ స్పందించగలుగుతాము. అలాంటి విషయంలో మనం గట్టిగా కృషి చేస్తే డెఫినెట్ గా రాయొచ్చు. రాయాలంటే ముందు బాగా పుస్తకాలు చదవాలండి. అది నా అభిప్రాయం ప్రకారము ఎక్కువ చదివితే ఎక్కువ స్పందించి ఎక్కువ రాయగలుగుతాం. అది అంతే అండి. ఓకే, సో రాజు గారు మీ దగ్గరికి వస్తే తెలుగు సాహిత్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళడానికి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు అవసరమని మీరు భావిస్తున్నారు? మానవ జాతికి ఈ భాష సంస్కృతి అనేది చాలా ప్రధానం అండి. సో తప్పకుండా, కాబట్టి ఇది ఇప్పుడు ఇందాక వేణు నక్షత్రం గారు చెప్పినట్టుగా అది ఇంటి నుండే మొదలు కావాలి. ప్రతి ఇంట్లో మనము గనక తెలుగు మాట్లాడితే అది ఖచ్చితంగా మనకు అజరామరంగా ఆ భాష అయినా సంస్కృతి అయినా బతుకుతుంది. కాబట్టి ప్రధానంగా దీన్ని ఏదైనా కూడా వాడుకలో ఉంటే తప్ప దాని మనుగడ ఉండదు. సో వచ్చే కొత్త యువ రచయితలకు కూడా సూర్య నంపల్లి గారు చెప్పినట్టు ఈ తెలుగు సాహిత్యం మీద కొన్ని అడపాదడపను కొన్ని పుస్తకాలు చదువుతుంటే పక్క పరిస్థితులను పరిశీలిస్తుంటే ఆటోమేటిక్ గా సాహిత్యం మీద ప్రేమ ఖచ్చితంగా వస్తుంది. సాహిత్యం మీద ప్రేమ ఉన్నప్పుడు యువ రచయితలు ఖచ్చితంగా వస్తారు. సో ఇప్పుడు రీసెంట్ టైంలో కూడా నాకు తెలిసి ఒక 2-3 years నుంచి ఈ కొత్త జనరేషన్ సాహిత్యం మీద ప్రేమతో కొంత చదవడం మొదలెడుతున్నారు పుస్తకాలు. సో నేను ఒక చివరికి ఏంటంటే సురేందర్ గారు, మీకు వికాస్ గారు, మీకు పిలుపు టీవీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ సాహితీ సభలను ప్రసారం చేస్తూ వాళ్ళ పాత్రోచితంగా వాళ్ళు తగినంత దీన్ని విస్తృత ప్రచారం చేస్తున్నారు. పిలుపు టీవీ భాగస్వామ్యం తప్పకుండా ఉందండి. సో థ్యాంక్ యూ వికాస్ గారు, అండ్ థ్యాంక్ యూ పిలుపు టీవీ. రైట్, చివరిగా వేణు గారు
మీరు కూడా మీ క్లోజింగ్ పాయింట్స్ ఏమైనా చెప్పగా? యా ఖచ్చితంగానండి. అదే ఇప్పుడు ఈ 2 రోజుల కార్యక్రమాలు మనకు చాలా ఉన్నాయి. అందరూ మీరు శ్రోతలుగా కాదు, వక్తలుగా రండి, మాట్లాడే అవకాశం ఉంటుంది. మీకు చాలా దగ్గరలో అసలు మాట్లాడాలని అనుకుంటే అసలు ఎక్కడ మీకు స్టేజ్ దొరకదు. కానీ ఇక్కడ మనకు స్టేజ్ ఉంటుంది. కాకపోతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ataliterary@gmail.comకి ఒకసారి మీరు పేరు ఇస్తే కనుక మేము అకామిడేట్ చేస్తాము. సో దీంట్లో మనకి మన నేల మన పాట, ఈ రసమై బాలకిషన్ అండ్ మిట్టపల్లి సురేందర్ గారితో ఒక మంచి ఉర్రూతలోగించే పాటల హోరులో మనము తడిసిపోవచ్చు కొద్దిసేపు. అట్లాగే మళ్ళీ 2వ రోజు నాడు కాసెల్ల శ్యామ్ గారు, ఇప్పుడు మన టాప్ మోస్ట్ రైటరు, జాతీయ అవార్డు గ్రహీత, మనకు ఇప్పుడు ప్యారడైజ్లో కూడా కొత్త పాట వస్తుంది, గిరిగిర రింగురాలు అని చెప్పేసి అప్పుడు మనకు ఇంకో పాట కూడా వచ్చింది. తర్వాత మన బలగంలో ఒక మంచి ఊరు పల్లెటూరు, ఇట్లాంటి అద్భుతమైన పాటలతో మనం అలరిస్తున్న కాసెల్ల శ్యామ్ గారు కూడా ఈరోజు మనతోటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో అంతేకాకుండా మనకు ఈ ప్యానల్ డిస్కషన్స్లో పాల్గొనవచ్చు. మళ్ళీ చిన్న చిన్న బహుమతులు కూడా ఉన్నాయి. సో అట్లా ఎవరైనా సరే మీరు కథనో కవితమో ఏదో ఒకటి తీసుకొని రండి. మొహమాటం లేకుండా ఇక్కడ మాట్లాడవచ్చు. మాట్లాడినప్పుడు మీకు ఒక మంచి కవితలకు చిన్న బహుమతులు కూడా ఉంటున్నాయి. సో ఇది నా విజ్ఞప్తి అండి. అందరూ 2 రోజుల కార్యక్రమము ఆట బాల్టిమోర్లో రావాలని ఇదే నా ఆహ్వానం ప్రత్యేకంగా. రైట్. చివరిగా సూర్య గారు మీ క్లోజింగ్. ఇది ఆట వారి ఒక మంచి కార్యక్రమం అండి. ఈ సాహిత్యాన్ని గురించి కూడా మేము గత కొన్ని రోజులుగా అందరం శ్రమిస్తున్నాము వేణు గారి ఆధ్వర్యంలో. సో మీరందరూ సాహిత్య అభిమానులైనా, తెలుగు అభిమానులైనా, భాషాభిమానులైనా, ఎవరైనా కానీ మీరు అక్కడికి వచ్చి మీ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మా ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వండి. మేము చేసే పాటలు, అల్లరి అన్ని చూసి ఆనందించండి. అండ్ వక్తలుగా రండి. బేసిక్గా అదే, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీకు కూడా అవకాశం లభిస్తుంది. రైట్. సో తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి చిరస్థాయిగా నిలవాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు కుటుంబం, ప్రతి తెలుగు యువత ఇందులో భాగస్వామ్యులు కావాలని మనస్ఫూర్తిగా పిలుపు టీవీ కోరుకుంటుంది. మరి అదే దిశగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ 2026 కన్వెన్షన్ లిటరలీ ఫామ్ కూడా ఆ గొప్ప వేదికని వస్తున్న వాళ్ళందరికీ కూడా ఇస్తుంది అని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ డిస్కషన్ లో పాల్గొన్న వేణు గారికి, సూర్య గారికి, అలాగే రాజ్ గారికి అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వికాస్. థ్యాంక్ యూ వికాస్ అండ్ థ్యాంక్ యూ పిలుపు టీవీ. థ్యాంక్ యూ పిలుపు టీవీ. Please like, share, subscribe and follow Pilupu TV.